మహోన్నతుడైనటువంటి దేవుడు శ్రీ నిర్మాణాన్ని చాలా అద్భుతంగా నిర్మాణం చేశాడు. తన ఆలోచనలు అద్భుతమైనవి కాబట్టి ఆ సంగతులు మనం ఆలోచన చేస్తున్నాము. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఎన్నో సుగుణాలు కలిగి ఉంటుంది. ఆ సుగుణాల గురించి ఒక్కొక్కటిగా మనం చూస్తున్నప్పుడు, ఒకవేళ ఎవరైనా ఇలాంటి లక్షణాలు తమ జీవితంలో వీటిని కలిగి ఉండకపోతే వాటిని అవలంబించుకోవటానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. స్త్రీ నిర్మాణం అద్భుతమైనది. ఎలాగనంటే ప్రక్కటెముకలోంచి తీశాడు. దానిని బట్టి దేవుడు పురుషుడు స్త్రీకి ఏ స్థానం ఇవ్వాలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆమెకు ఉండేటువంటి జీవితంలో వివాహ సంబంధమైనటువంటి జీవితము ఇలాగున తాను ఎదుగుతూ ఒక మంచి క్రైస్తవురాల్లాగా దైవభక్తి కలిగినటువంటి కుటుంబాన్ని కట్టుకోవటానికి స్త్రీలో దేవుడు ఎన్నో సుగుణాలను చూస్తున్నాడు, ఆశిస్తున్నాడు. ప్రతి స్త్రీ నుంచి దేవుడు ఆశించేటువంటి గొప్ప సుగుణాలలో ఒకటేమిటో సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా తెలియచేస్తూ ఉంటాయి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో యోగ్యురాలు ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఒకటి చెప్పబడింది. ఆ స్థలంలో యోగ్యురాలు. కాబట్టి యోగ్యురాలు అంటే ఒక ఉన్నతమైనటువంటి ప్రవక్తన కలిగినటువంటి స్త్రీ అని అర్థం. స్త్రీలో ఎలాంటి లక్షణాన్ని ఉండాలని చూస్తున్నాడంటే నోబుల్ క్యారెక్టర్. లోకమందు ఉన్నటువంటి ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి మనుషులకు నోబుల్ ప్రైజెస్ అని ఇస్తారు, నోబుల్ బహుమతి. దేవుడు స్త్రీకి అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధిక్యత ఏంటంటే తను మహోన్నతమైనటువంటి ఒక క్యారెక్టర్ని, సత్ప్రవక్తలను కనపరిచేటువంటి స్త్రీగా ఉండేలాగా తన జీవితాన్ని దేవుడు మలచటం అనేది గొప్ప భాగ్యం. స్త్రీ నిర్మాణం చేసినప్పుడే ప్రతి స్త్రీ తన జీవితంలో సత్ప్రవక్తన, ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ కలిగి ఉండటాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. మొదటి సంగతి. యోగ్యురాలు అంటే రూతు గ్రంథము 3వ అధ్యాయంలో మంచి ప్రవక్తను కలిగినటువంటి స్త్రీ యోగ్యురాలై ఉంటుందని తెలియచేశాడు. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మోయాబు దేశం నుంచి తన అత్తతో పాటు వచ్చినటువంటి స్త్రీ ఏమే రూతు. కరువు వచ్చి యోధా దేశమైనటువంటి బెత్లెహేము ప్రాంతం నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. మరలా దేవుడు కనికరించి తమ ప్రాంతాల్లో ఆహారం దొరుకుతుందని తిరిగి తమ స్వస్థలాలకు ప్రయాణమై వస్తారు. వచ్చేటప్పుడు తన భర్తను పోగొట్టుకున్నటువంటి కోడలిగా, తన భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక అత్తగా, అత్త కోడలు ఇద్దరూ తమ భర్తలను పోగొట్టుకొని ఏమీ లేనటువంటి దేనస్థితిలో తిరిగి మరలా వెనక్కి వచ్చేసినప్పుడు వీళ్ళు బోయాజు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరకు పని కోసం వెళ్తుంది. ఈ బోయాజు ఏం చేస్తుంటాడంటే అసలు ఈమె ఎవరు అనే విచారణ చేపట్టాడు. తన పొలంలోనికి వచ్చి ఆమె తమ పంటను వేరుకుంటున్నటువంటి వాటన్నిటినీ పరిశీలించి అసలు ఈమె ఎవరు, కొత్తగా వచ్చేది, ఈమె జీవితం ఏంటి, ఇవి ఎవరికి సంబంధించిన వారు,
ఇవన్నీ విచారణ చేసేటప్పటికి ఆయన కొన్ని విషయాలు తెలిసాయంట. ఏ విషయాలు తెలిసాయంటే, భర్తను బాగొట్టుకుంది, అత్తతోనే ఉండాలని వచ్చింది, ఎంతో కమిట్మెంట్తో వచ్చింది, శ్రమ అయినా ఇబ్బంది అయినా తన అత్తతోనే అనుభవించాలనేటువంటి మనసు కలిగి వచ్చింది. ఇవన్నిటిని తెలుసుకున్నటువంటి బోయాజు ఇప్పుడు ఆమెను చూసి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. 3వ అధ్యాయము 10వ వచనంలో, రూతు గ్రంథం 3:10లో, అతడు, నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానువు, కొద్దివారే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవక్తన కంటే వెనకటి సత్ప్రవక్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరికీ తెలుసు. సత్ప్రవక్తను కలిగినటువంటి స్త్రీగా చెప్పుకోవటం వేరు, ప్రజలు ఎదుట నిరూపించుకోవటం వేరు. ఎవరో చెప్పారు, రూతు ఎలాంటిది, ఇంత భక్తి కలిగినది, తన అత్త కోసం ఏదైనా త్యాగం చేయగలిగింది, భర్తను పోగొట్టుకున్నా సరే తన అత్తతోనే ఉండాలని వచ్చినటువంటి ఒక మంచి స్త్రీ అని ఆమెను గురించి ఎవరో ఎన్నెన్నో చెప్తే ఆ సంగతులు విన్నాడంట. కానీ ప్రత్యక్షంగా తాను చూసిన వాడే ఏమంటున్నాడంటే, గొప్పవాళ్ళని వాళ్ళ వైపు చూడట్లా, నువ్వు ధనవంతులు ఉంటారు లోకంలో, జీవితాన్ని సెటిల్ చేసుకోవాలని ఆలోచన లేదేమికి. పోయినోడు ఎలాగూ పోయాడు భర్త. కాబట్టి ఎవరైనా ఒక మంచి సెటిల్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా కనబడితే వారితో గడపాలని, వారితో జీవితాన్ని పంచుకోవాలని ఆలోచన చేయట్లేదంట. మరోసారి చదివితే ఎలాగని రాయబడి ఉంటుంది 10వ వచనంలో, కొద్దివారినే కానీ, అంటే కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళు అయితే మన జీవితం బాగుండిద్ది, కొద్దివారు అయితే అంటే కొందరు ఏమనుకుంటారంటే తమకంటే కొంచెం తక్కువ వారిని చూసుకుంటే మా మాట వింటారనే అభిప్రాయాలు ఉంటాయి. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆస్తి అంతస్తు దగ్గర ఏం చేస్తుంటారంటే, మనకంటే గొప్పవాళ్ళు అయితే అమ్మో వారితో మనం ఉండటం కష్టం అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమని ఆలోచన చేస్తారంటే, మనకంటే కొంచెం తక్కువ స్థితి కలిగిన వారైతే మనతో పాటు అన్ని విషయాల్లో కలిసి వస్తారని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈ రూతు ఈ 2 స్టెప్పుల్లో దేన్ని అనుసరించట్లా. ఇప్పుడు దాకా పడిన కష్టాలన్నీ తీరిపోవటం కోసం ధనవంతుల వైపు చూడట్లేదు, లేదంటే తనకంటే కొంచెం స్థాయి తక్కువ ఉన్నటువంటి ఎవరన్నా సరే ఉంటే బాగుండని వారి వైపు చూడట్లేదంట. తన జీవితాన్ని సెటిల్ చేసుకోవాలనేటువంటి అభిప్రాయంతో చేయట్లా. ఏమి దుర్మార్గంగా, దుర్నీతి విధంగా, తప్పు మార్గాల్లో నడిచి తన జీవితాన్ని సెట్ చేసుకోవాలనేటువంటి అభిప్రాయాలు లేవు. వీటిని గమనించినటువంటి బోయాజు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇది నాకు మాత్రమే కాదు నా జనులందరికీ తెలుసు అంట. ఏమని? నోబుల్ క్యారెక్టర్, యోగ్యురాలని, సత్ప్రవక్తను కలిగిన దానివని. ఒకనాడు ప్రవర్తన అద్భుతమైనటువంటి ప్రవక్తన, దానిని మించినటువంటి ప్రవక్తన. ఈ రోజున ఒకసారి ఆలోచన చేయండి. క్రైస్తవ కుటుంబంలో ఒక భార్యగా, ఒక స్త్రీగా ఉన్నటువంటి మనలో గతంలోనే సత్ప్రవక్త నుండి ఉంటుంది. అందుట్లో ప్రత్యేకించి ప్రభు సంఘంలో చేర్చబడిన తర్వాత నీ యోగ్యతను, అనగా నీ యొక్క మంచి సత్ప్రవక్తను మన ప్రజలైనటువంటి వారందరికీ తెలిసేలాగా బ్రతికే మనుషులు ఎవరు? బ్రతుకుతున్నారా? బ్రతికితే మీకు మేలు జరుగుతుంది. దేవుడు ఆశిస్తున్నాడు. ఒక సత్ప్రవక్తను కలిగినటువంటి స్త్రీగా తన జీవితాన్ని తాను అలంకరించుకోవాలంట. అలంకరణలో ఒక భాగం ఇది. స్త్రీ యొక్క అలంకరణలో సత్ప్రవక్తనతో అలంకరించుకోవటం అనేది ఒక భాగం. తిమోతి రాసిన పత్రికలో స్త్రీ అలంకరణలో ఒక భాగమై ఉంది సత్ప్రవక్తనతో కూడుకున్నటువంటి అలంకరణ.
తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో లాగా తెలియపబడుతుంది. మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొని వాళ్ళను. సత్ప్రవర్తన, సత్క్రియలు, ఇవి రెండు స్త్రీకి అలంకారములుగా దేవుడు చూసి అనుగ్రహించేవి. వాటి చేత తను అలంకరించుకొని ఏ స్త్రీ అయితే ఉంటుందో, ఒక మంచి ప్రవక్తన కలిగినటువంటి స్త్రీ, ఆ స్త్రీ యోగ్యురాలై ఉంటుంది. యోగ్యురాలు ఏం చేస్తుందంటే భర్తకి ఒక అద్భుతమైనటువంటి కిరీటం లాగా ఉంటుందంట. మీ ప్రవక్తన నీతిగా, యథార్థంగా, దేవుని యొక్క భయం కలిగి నడుచుకుంటుంటే మీ భర్తకి అలంకరణగా, కిరీటము పెడితే ఎలాగైతే అలంకరణగా ఉంటుందో అటువంటి అలంకరణ మీ జీవితాన్ని బట్టి పురుషులకు కలుగుతుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో ఇప్పుడు మరలా చదవబోతూ ఉంటాం ఈ సంగతి. 12వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేయాలి, నా జీవితాన్ని బట్టి నా పురుషునికి ఘనత తెచ్చేటువంటి ఒక కిరీటంగా నేను ఉన్నానా, లేకపోతే ఎముకలు కొల్లబెట్టేటువంటి ప్రవక్తను కలిగి ఉన్నానా? స్త్రీని గురించి దేవుడు కఠినంగానే మాట్లాడాడు, కాబట్టి కఠినంగానే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎముకలు కొల్లబెడతారంట. ఎముకలు సామాన్యంగా కుళ్ళిపోతాయా సార్? అది కొల్లాలంటే ఎంత టైం పట్టిద్ది? అసలు భూమిలో వేసినా ఎంత టైం పట్టిద్ది దేహాన్ని కుళ్ళిపోవాలంటే? దేహం అంతా కుళ్ళిద్ది, కానీ ఎముకలు కొల్లాలంటే చాలా టైం పట్టేది. కానీ అంత పవర్ ఉంది వీళ్ళ దగ్గర, మామూలుగా ఉండదు. కుళ్ళిపోతాయి ఎముకలు, జాగ్రత్త. మీ ప్రవక్తనతో పురుషుని యొక్క ఎముకలు, భర్త యొక్క ఎముకలు సైతం కుళ్ళిపోతాయి, క్షీణించిపోతాడు, కొట్టబడతాడు పురుషుడు. అటువంటి చర్యలు మిమ్మును బట్టి మీ భర్తకు ఉండకూడదు ఏ రోజున. చదువుతాం సామెతల గ్రంథం 12వ అధ్యాయము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది కుళ్ళి పెడుతుంది. సిగ్గు తెచ్చేది ఉందనుకో, ఏ స్త్రీ అయినా సరే తన భర్తకు సిగ్గు కలిగేలాగా. నీ భార్యనంటగా ఏదన్నా ఒక న్యూసెన్స్లో, ఏదన్నా ఒక గొడవలో, ఏదన్నా ఒక వాదోపవాదాల మధ్య, సమాజం 9-10 మంది కూర్చున్నప్పుడు ఎవరినైనా పిలిచి మీ భార్యనంటాయా అక్కడ మాగులు తిట్టట్లేదంట అని చెప్పారనుకో, లేకపోతే ఇంకేదన్నా చెప్పారనుకో, ఈ పురుషుని యొక్క ఎముకలు గొల్లబడతాయంట లోపల. పురుషుని యొక్క ఎముకలు ఎలాగునా మొత్తం బయట బాగుంటుంది, కానీ లోపల మొత్తం గొల్లైపోయి ఉంటుందంట. అంటే ఏమీ ఉండదు, పట్టుత్వం ఉండదు. అటువంటి ఒక చర్యలు అనేది మీ ప్రవక్తను బట్టి పురుషునికి కలుగుతూ ఉంటుంటుంది. ఆ స్త్రీ యోగ్యురాలై ఉండదు. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ దగ్గర నుంచి, స్త్రీ యొక్క జీవితం నుంచి. వివాహం అనేటువంటి భాగస్వామిగా నిన్ను మరొక పురుషునికి జతపరిచిన దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే నీ భర్తకి ఘనత కలిగేలాగా, కిరీటంలాగా ఉండు. కిరీటం అనేది ఘనతను చూపిస్తుంటుంది, హెచ్చించే స్థితిని చూపిస్తూ ఉంటుంటుంది. పురుషునికి భార్యను బట్టి ఘనత కలగాలి, కానీ సిగ్గు కలగకూడదు. ఒకవేళ నీ పురుషుడు సిగ్గుపడేలాగా నీ మాట, నీ ప్రవర్తన, సమాజంలో నీ నడవడిక ఉందంటే యోగ్యురాలుగా ఉండవు.
కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరంలోనే సుగుణాలలో మొదటి సంగతి ఏమంటే తాను యోగ్యురాలు అనేటువంటి ఆ స్థాయిని, ఆ స్థానాన్ని సంపాదించుకోవటానికి ప్రతి క్రైస్తవ స్త్రీ, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ తాను ఎదగవలసిందై ఉంటుంది. ఆ ప్రవక్తను మనలో ఉందో లేదో చెక్ చేసుకోబోతున్నాం అన్నమాట. 2, భార్యను దేవుడు పురుషునికి ఎలాగను అనుగ్రహించాడంటే ఒక మంచి బహుమతి ఇస్తే ఎలాగుంటుందో అటువంటి మంచి బహుమతిలాగా, ఒక మంచి గిఫ్ట్ లాగా దేవుడు భార్యను పురుషునికి ఇచ్చాడు. కాబట్టి ఒక మంచి గిఫ్ట్ ఎలాగుంటుంది? ఎవరైనా మనకి ఒక 2 లక్షలు పెట్టి వాచ్ ఇచ్చారనుకోండి, మా సహోదరులకి ఎలాగుంటుంది? ఆ వస్తువుని ఆ వస్తువును బట్టి అతనికి ఏం కలుగుతుంటుంది? మహా అతిశయం కలుగుతుంటుంది కదండి. అది ధరించడం ఎలాగుంటుంది అనుకుంటున్నారు సమాజంలో? దాన్ని పెట్టుకుని వెళ్తే, లేదా వాచ్ అంటే అర్థం కావట్లేదు అనుకోండి, రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనిచ్చారనుకోండి గిఫ్ట్ అని, ఒక చెల్లి అన్నకు కొనిచ్చింది అనుకోండి, లేదంటే ఒక భార్య భర్తకు కొనిచ్చింది అనుకోండి, అసలు దాని మీద ప్రయాణం చేస్తుంటే ఆ పురుషుని యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది? దాన్ని ఉపయోగించేటప్పుడు అతిశయంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. తన స్థితి ఎలాగుంటుందంటే లోపల తెలియనటువంటి సంతోషం కలుగుతూ ఉంటుంటుంది. దేవుడు స్త్రీని పురుషునికి ఎలాగిచ్చాడంటే ఒక అద్భుతమైనటువంటి బహుమానంగా ఇచ్చాడంట. అటువంటి బహుమానంగా ఉండేటువంటి ఒక లక్షణాలు ఒక భార్యలో ఉంటేనే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. చదువుతాం సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీ పురుషునికి ఎట్టిదై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలియచేసినటువంటి సంగతులు ఇవి. భార్య దొరికిన వానికి మేలు దొరికిందంట. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికిన, మేలు గిఫ్ట్. ఏ రోజు వచ్చిందో ఏంటో నా జీవితానికి అని అన్నాడు అనుకో, ఏం బ్రతుకుతున్నారని అర్థం. అప్పుడప్పుడు అంటారు కదండి, నా కర్మ, ఏం చేస్తాం, తప్పిద్దాం అనుకుంటుంటారు. ఇంకా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ మీకు తెలియట్లేదు, కానీ వాళ్ళ ఇన్నర్ వాయిస్, వాళ్ళ మైండ్ వాయిస్ కనుక మీరు వినగలిగే ఏదైనా ఎక్విప్మెంట్ ఉంటే మామూలుగా ఉండదు మీకు, తెలుసండి. వాళ్ళు ఇన్నర్గా అనుకునేటువంటి మాటలు కనుక వినపడేటువంటి ఏ వస్తువైనా మీ దగ్గర ఉంటే, ఏ సమయానికి ఏ సందర్భానికి మీ గురించి ఎంత లోపల తీవ్రత రగిలిపోతుంటాడో ప్రవక్తలను బట్టి. కాబట్టి ఎలా ఉండాలని అనుగ్రహించాడు భర్తకి. మళ్ళీ ఒకసారి చదువుతాం 18వ అధ్యాయం 22వ వచనంలో, భార్య దొరికిన వానికి, ఎప్పుడన్నా అసలు మీ పురుషునికి భావన కలిగించేలాగా మాట్లాడటం కానీ, ప్రవర్తించటం కానీ, ప్రేమగా ఉండటం కానీ మీ జీవితాల్లో ఎన్ని సందర్భాల్లో ఉన్నాయి? మీ భర్తకి ఎన్నిసార్లు అనిపించింది, నా భార్య అండి, ఆమె నా భార్య. ఇంటరాగేషన్ చేస్తే చెప్తారన్నమాట, అన్నా ఏంటి అంత బాగున్నామండి అంటారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు. భార్య ఎదుట భర్తను అడిగితే అంత బాగున్నామండి, ఇద్దరం బాగున్నాం అంటారు. ఒకవేళ మిమ్మల్ని వేరు గదుల్లో పెట్టాలా, వేరు గదుల్లో పెట్టేసి, అసలు ఏంటన్నా మీ భార్య గురించి ఏంటంటే, అయ్యో ఆమె గురించి నన్ను అడగమాకండి, నేను చెప్పలేను ఆమె సంగతులు, గయ్యాలిలాగా ఉంటారన్నమాట కొంతమంది. గయ్యాలిలాగా అంటే అసలు పురుషునితో ప్రేమతో మాట్లాడటం కాదు, మాట్లాడితే గొడవ.
ఆయనకి భయం ఎత్తిపోతుంటుంది. ఏదైనా చెబుదామా భయం, అమ్మ మళ్ళీ ఇంకొక గొడవ తెచ్చుకోవటం ఎందుకని భయం. ఈ గయాల గురించి గ్రంథంలో ఏం చెప్పాడంటే, ముసురు రోజున పడుతుంటుంది చూడండి, ఇక సాగుకోకుండా నాన్ స్టాప్గా. ఈయన ఇసుకి యాసరిపోయి ఏంటి అసలు ఈ బ్రతుకు. పెళ్లి చేసిన వాళ్ళు గుర్తు వస్తారు, పెళ్లి సంబంధం తీసుకొచ్చిన వాడు గుర్తు వస్తాడు. అసలు ఆయన దగ్గర ఉంది, మా అమ్మ చేసింది, మా నాన్న చేసింది ఈ పని అంతా, ఆయన ఎవడో తీసుకొచ్చి ఏంటో మా కుటుంబాలకు పెట్టాడు ఈ సిక్కు అంతా. ఎన్నిసార్లు ఇలాంటి భావనల్లోకి మీ పురుషుడు వెళ్తుంటాడు, జాగ్రత్త. నువ్వు ఎలా కనపడాలో కనపడిన ప్రతిసారి నీ పురుషునికి ఒక మేలు, ఒక వజ్రంలా కనపడాలా. దాన్ని జాగ్రత్త దాచుకోవాలా, జాగ్రత్త చేసుకోవాలి, భద్రపరచుకోవాలా, తనతోనే ఉంచుకోవాలా. ఎన్ని సుగుణాలు కనబడితే నీ భర్త నీ వైపు అలాగున చూస్తాడు, ఒక బహుమానంలాగా చూస్తాడు, మేలు కలిగినట్టుగా చూస్తాడు. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు స్త్రీ దగ్గర నుంచి, యోగ్యురాల్లాగా ఉండు మొదటి సంగతి. 2, బహుమానం దొరికినటువంటి వాని వల్లే నిన్ను సిద్ధపరచుకో. నా భర్త కన్నులకు నేను ఒక బహుమానంలాగా కనపడాలి, ఎప్పుడు చూసినా గిఫ్ట్ లాగా ఉండాలా, మేలు పొందుతున్నటువంటి వాళ్ళలాగా ఉండాలి. దొరికిందా? ఇటువైపున ఉన్నటువంటి వారిని అడిగితే మేలే దొరికిందా? వద్దులేండి ఇప్పుడు ఆ సంగతి ఎందుకు, వాళ్ళు లేనప్పుడు అంటారా? మిమ్మల్ని బట్టి వాళ్ళని అడుగుతున్నా, మీకు మేలే దొరికిందా మీ జీవితాలకి? అది అర్థం కావట్లేదు అంటేగా, అసలు ఏంటో అర్థం కావట్లే. అప్పుడప్పుడు బాగానే ఉంటుంది, అప్పుడప్పుడు ఎట్లా అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఎలాగ అనిపిస్తుంది అనేలాగుంటే దైవభక్తిని స్థిరంగా కొనసాగించట్లేదు అన్నమాట. అలవర్చుకోవాలా. అందువల్ల సుగుణాలు చూస్తున్నాడు దేవుడు. ఒక మంచి కుటుంబాన్ని కట్టుకోవాలంటే స్త్రీ యోగ్యమైనటువంటి సత్ప్రవక్తను కలిగినటువంటి ఆమెగా ఉండటం ఒకటి. 2, ఒక మంచి బహుమానంలాగా తన భార్యకు ఎల్లప్పుడూ తన కన్నులు ఎదుటి కనపడాలి. నాకు దొరికిన మేలు ఇది అనుకోవాలంట. 3, సుబుద్ధి, జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా ఉండటము. బుద్ధిలో మంచితనాన్ని దేవుడు చూడటానికి ఆశిస్తున్నాడు. సుబుద్ధి కలిగినటువంటి భార్య. చదువుతున్న గ్రంథంలో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం లాగున రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో, గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. కాబట్టి పితరులు ఏమేమి ఇవ్వగలరు? పితరులు ఏమేమి ఇవ్వగలరు అంటే గృహాన్ని ఇవ్వగలరు. 2, విత్తమును అంటే ఆస్తిపాస్తులను ఇవ్వగలరు. పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఈ 2, గృహము కానీ విత్తము కానీ. అయితే సుబుద్ధి గల భార్య అది దేవుడిస్తేనే తప్ప నీ చేతుల్లో ఏమీ లేదు. ఎలాగిస్తాడు దేవుడు? కాబట్టి నీ ఎంపిక ఆస్తిని చూసో, పరపతిని చూసో, అందాన్ని చూసో, లేకపోతే మరొక దేన్నైనా చూసి నువ్వు ఆశించి చేసుకుంటే, ఒకవేళ ఆమెకు అన్నీ ఉండొచ్చేమో కానీ సుబుద్ధి లేకపోతే ఆఖరికి నీ ప్రాణం మీదకి వస్తుంది. నువ్వు తెచ్చుకున్నావు, నీ ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి తెచ్చుకున్నావు. నువ్వు డబ్బును చూసి తెచ్చుకున్నావు అనుకో, సుబుద్ధిని చూడుకోకుండా ప్రాణాన్ని పోగొట్టుకోవటం కోసం తెచ్చుకున్నావని అర్థం. సుబుద్ధి కలిగినటువంటి భార్య ఏ విషయానికి ఎలాగన తన ప్రవక్తలను కనపరచాలో అటువంటి ప్రవక్తను కనపరుస్తూ ఉంటుందంట. ఒక రోజున నాబాలు గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు సమూయేలు మొదటి గ్రంథంలో. గొర్రె మందలు కలిగినటువంటి ఒక సంపన్నుడైనటువంటి వాడు నాబాలు.
చాలా మందులు ఉన్నాయి, ఆస్తిపరుడు, అన్ని విధాలుగా సెటిల్ అయినటువంటి వ్యక్తి. అతనికి భార్య ఉంది, అబీగయీలు అనేటువంటి ఆమెను గురించి మాట్లాడేటప్పుడు ఏమని ప్రస్తావన చేశాడంటే దేవుడు తన గ్రంథంలో, ఏమో సుబుద్ధి కలిగినటువంటి భార్య. దేనిని బట్టి ఆమె సుబుద్ధి వెల్లడి చేయబడుతుందంటే, ఏ పరిస్థితికి తాను ఎలాగన స్పందించాలో ఎరిగినదై ఉండి తన సుగుణాన్ని కనపరుస్తుంటుంది. కొంతమంది ఉంటారు అన్నమాట, ఓకే హైపర్ టెన్షన్ అన్నమాట, పీక్ స్టేజ్కి వెళ్ళి వాళ్ళ కోపం. అలిగారంటే 5 రోజులు పట్టింది కొంతమందికి మళ్ళీ భోజనం చేయాలంటే. ఉన్నారా దీర్ఘం కలిగేవాళ్ళు? ఉండొచ్చు. ఒక్కసారి అలిగారంటే మళ్ళీ 4-5 రోజులు కనీసం వాళ్ళ ముఖం చూడాలని వీళ్ళకి భయం వేసిద్ది. భయపెట్టాలి ఎంతమంది? వాళ్ళు అలిగారంటే మామూలుగా ఉండదు. ఇంట్లో టిఫిన్ ఉండదు, మధ్యాహ్నం భోజనం ఉండదు, బట్టలు వాషింగ్ ఉండదు. ఏంటంటే ఒకటే మాట, అలిగాం ఈరోజు అంతే అండి. అలాగన అలిగి మీ భర్త యొక్క ప్రాణం మీదకు తీసుకొచ్చేటువంటి పనులు చేయమాకండి. సుబుద్ధి కలిగిన భార్య అలాగ చేయదంట. ఏం చేస్తుంది? చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఆస్తిపరుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు నాబాలు అని మాట్లాడుతున్నాడు గ్రంథంలో. 25వ అధ్యాయం 2వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనంలో, కర్మెలులోని మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై. తర్వాత మ్యాటర్కి ఏదైనా ఆమె ఎలాగైనా ఉండని, ఆమె ఆస్తిపరురాలా, లేకపోతే అందచందాలు కలిగిందా, లేకపోతే ఎత్తర కలిగినదా, లేకపోతే ఇంకేదన్నా కలిగినదా, ఆమె అధికారం కలిగిందా, పరపతి కలిగిందా, గనురాలైనటువంటి ఉన్నదా, ఇది తర్వాత సంగతి. మొట్టమొదటిగా ఒక స్త్రీలో దేవుడు ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వాలిటీస్ ఉన్నట్టుగా చూసి మొదటగా గుణాన్ని పెట్టాడు, ఆ తర్వాత ఆమె ఒక రూపాన్ని పెట్టాడు. దేవుడు ఆశించేటువంటి విధానాలు వేరుగా ఉంటాయి స్త్రీ నుంచి. నీ గుణాన్ని మొదటగా చూస్తాడు, నువ్వు తర్వాత ఎలాగుంటావు అది తర్వాత సంగతి. కాబట్టి మాట్లాడినటువంటి మొదటి సంగతి ఏంటంటే సుబుద్ధి గల. ఈ సుబుద్ధి కలిగినటువంటి భార్య ఏం చేస్తుంటుందంటే, తన భర్తకు ప్రమాదం ఉంది, తన భర్తకు నష్టం కలుగుతుంది అనేటువంటి ఏ సమయంలోనైనా సరే తాను ఎంతవరకు తగ్గించుకోవాలో తన మాటల్లో విధానాన్ని అంతటిని తగ్గించుకొని అవసరమైతే ఎదుటివాని కాళ్ళు కూడా పట్టుకుంటుందంట. భర్త కోసం సాగిలపడి ఎదుటివాని కాళ్ళు కూడా పట్టుకొని తన భర్త కొరకు ప్రాధేయపడగలిగినటువంటి గుణం ఉంటుంది చూడండి. దీనిని సుబుద్ధిగా చిత్రీకరించాడు గ్రంథంలో. నీ భర్త ఇబ్బందిలో ఉంటే, కష్టంలో ఉంటే, ఒకవేళ ప్రమాదంలో ఉంటే ఏం చేస్తూ ఉంటుంటారు కొంతమంది స్త్రీలు? ఎగతాళి. వీడు బ్రతికి ఇంతే, ఎప్పుడు నాకు తెలుసుగా నీ సంగతి అని అంటున్నది అనుకో భార్య. ఒకవేళ అలాగే అనాల్సి వస్తే ఈ అబీగయీలు తిట్టాల, దుర్మార్గుడా నీ బతుకి ఇప్పటికీ బుద్ధి రాదురా నీకు. ఎలాంటోడు నాబాలు? ఒకసారి చదువుతాం ఆయన గురించి. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును, మామూలుడు కాదు. దుర్మార్గుడు కోసం ఏ భార్య వెళ్తుంది?
బతిమలాడటానికి, తన భర్త క్షేమాన్ని కోరుకోవటానికి, దుర్మార్గుడనే సంగతి భార్యకు తెలిసి, వీడు దుర్మార్గుడు, చెడ్డవాడు, పనికి మాలినవాడు, కుదురులేనివాడు, మోటితనం కలిగినవాడు, ఎలాగని ఎవరితో మాట్లాడాలో తెలియనివాడు, ఏ రోజున ఏమింటి మీదకి తీసుకొచ్చి పెడతాడో అటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి ఈ నాబాలు కోసము అతని భార్య అయినటువంటి అబీగయలు తన సుబుద్ధిని కనపరిచి ఒక రోజున దావీదు దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోవటం మొదలుపెట్టింది. అయ్యా, ఆ భర్త పనికి మాలిన వాడే, అయితే దయచేసి నేను నీ దాసురాలుని అని మాట్లాడుతూ ఉంటుంది. 23వ వచనంలో అబీగయలు దావీదును కనుగొని గాద్దవ మీద నుంచి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని అంచు. ఎవరు చేసిన దోషము ఎవరి మీద వేసుకోవటానికి ఇష్టపడుతున్నటువంటి స్థితి ఇది. తప్పిదం చేసిన వాడు ఒకడు, భర్త తప్పిదం చేశాడు. దానికి ప్రతిగా ఎదుటివాని యొక్క కాళ్ళు పట్టుకొని తన భర్త యొక్క క్షేమాన్ని కోరుతుంది. చూడండి, తన భర్త బాగుండాలని, భర్త నెమ్మదిగా ఉండాలని ఎదుటివాని యొక్క కాళ్ళు పట్టుకొని సాగిలపడి, యా ఈ తప్పిదము నాదని అంచండి. నిజంగా ఈ రోజుల్లో ఎలాంటి భార్యలు ఎవరున్నారో, భర్త పొరపాటు చేస్తే, భర్త తప్పిదం చేస్తే, భర్త ఏదైనా ఇరకాటంలో పడిపోతే ఆ తప్పిదం నాదని సమస్యను పరిష్కరించుకునే దిశగా ఏ స్త్రీ అడుగులు వేస్తాదో ఆ స్త్రీ సుబుద్ధి కలిగి ఉంటుంది. రెచ్చగొట్టదు, సమస్యను రెచ్చగొట్టేది సుబుద్ధి గల భార్య కాదు. సమస్యను రెచ్చగొట్టే భార్య సుబుద్ధి కలిగినటువంటి భార్య కాదు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, భర్త 10 చదివితే 20 చదివిద్ది అలాంటి వాళ్ళు ఉంటారు. ఆయన ఏదో అటు ఇటుగా సర్లే ఎందుకులే వాళ్ళతో వీళ్ళతో ఎందుకులే అనే భావనలోకి వచ్చేస్తున్నాడంటే ఇంకొంచెం కీ ఇచ్చిద్ది. మన చేత కదా అన్నట్టు కొంచెం కీ ఇచ్చిద్ది. రాజుల మొదటి గ్రంథంలో కనబడతారు అలాంటి జంట. రెచ్చగొట్టి ద్రోహం చేయటానికి ప్రోత్సహించి బలపరిచి, నీకు చేత కాకపోతే అవసరమైతే నేను చేస్తే ఎలాగుంటుందో చూడని చూపించింది. సమాధానాన్ని కోరుకోవాల్సినటువంటి ఆమె శత్రుత్వాన్ని పెంచుకునేలాగా అడుగులు వేసేది సుబుద్ధి కలిగినటువంటి భార్య ఉండదు. యెజెబెలు రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సంగతి ఒకటి ఉంటుంది. అది మరలా ప్రస్తావన చేసినప్పుడు తెలియచేస్తాను, ఇప్పుడు వరకు వదిలేసేస్తున్నా. అందువలన దేవుడు ఒక స్త్రీ నిర్మాణాన్ని మీకు ఇచ్చి ఉన్నాడంటే మీలో ఎవరు కోరుకొని ఉండరు నాకు తెలిసి. ఆ మాటకు వస్తే మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నాకు ఒక ఆడబిడ్డనివ్వండి అని కోరుకొని ఉండరు. ఒకవేళ ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. మీరు కోరుకుంటే ఆడబిడ్డలుగా పుట్టలేదు, వీరు కోరుకుంటే మగబిడ్డలుగా పుట్టల. దేవుడు అనుగ్రహించాడు, పుట్టించాడు స్త్రీగా మిమ్మల్ని, పురుషులుగా వారిని. అయితే ఒకవేళ నువ్వు స్త్రీగా పుట్టున్నట్లయితే నీ దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి గుణగణాలు ఉన్నాయి. ఎలాగంటే అలా బ్రతకటానికి కాదు ఈ జన్మ. దేవుడు ఆశించి కోరుకుంటున్నటువంటి సుగుణాలలో ఒకటి నీ యోగ్యత నీ జీవితంలో కనపడాలని కోరుతున్నాడు. 2, మేలులాగా లేదా ఒక మంచి బహుమానంలాగా నీ భర్త కన్నుల ఎదుట నువ్వు కనపడాలని కోరుకుంటున్నాడు. యెహెజ్కేలు యొక్క భార్య యెహెజ్కేలు యొక్క కన్నుల ఎదుట ఇంపైనదిగా కనపడేదంట.
నిజంగా ఎలా బ్రతికుంటుందో, ఎలాగా తన భార్య తన భర్తను ప్రేమించి ఉంటుందో, లోబడి ఉంటుందో. మహోన్నతులైన దేవుడు ఏమన్నాడంటే, నీ కన్నులకు ఇంపైన దానిని ఒక రోజున తెలియచేసాడు. యెహెజ్కేలుకి సందేశాన్ని ఇచ్చేసి, నువ్వు బయటికి వెళ్ళి వచ్చేసరికి నీ కన్నులకి ఇంపైంది ఉండదని అన్నాడు. ఆయన తెలుసు ఆయనకి ఇంపైంది ఏంటో. భార్య వెళ్ళిపోద్ది, చచ్చిపోతుంది, నువ్వు బయటికి వెళ్ళి వచ్చేసరికి అని అన్నాడు. అందువలన ఒక పురుషుని యొక్క కన్నులకు తన భార్య ఇంపైనటువంటి, ఇష్టమైనటువంటి, ఒక మేలుకరమైనటువంటి దానిలాగా భావించేలాగా తన ప్రవక్తను కాపాడుకోవటము, దైవక భక్తితో కట్టుకోవటం అనేది అవసరం. యోగ్యురాలుగా మేలు అని చెప్పబడేటువంటి జీవితాన్ని కలిగిన వారిగా, 3 సుబుద్ధి కలిగినటువంటి ఒక భార్యగా ఏ కుటుంబంలో స్త్రీ అయితే ఉంటుందో ఆ కుటుంబము దేవుని యొక్క దయలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఎంత కష్టమైనా భరిస్తారండి, మీద ఎంత కష్టం పడుతున్నా భరిస్తాడు భర్త. కానీ కుటుంబంలో స్త్రీ యొక్క మాట తీరు కానీ, జీవితపు తీరు కానీ బాగలేకపోతే అది కృంగ తీసేస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. 4వ సంగతి చూసి మనం ముగించేపోతాం. చాలా సంగతులు మాట్లాడటానికి ఉన్నాయి, అయితే స్లోగా వెళ్తేనే సంగతులు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి మనం చిన్నగా చదువుతున్నాం. 4వది, స్త్రీ గుణవతిగా ఉండటం అనేది అవసరం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. గుణవతి అయిన భార్య దొరుకుట రేరు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడంటే అర్థం ఏంటి? ఒక 100 మంది స్త్రీలు ఉన్నారనుకో, అందుట్లో గుణవతులు ఎంతమంది అంటే వీళ్ళందరూ వాళ్ళేనండి అని చెప్తారు అని చెప్తుందా లేఖనాలు? సెలెక్టెడ్గా ఫలానా 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 అని చెప్పే వాళ్ళు మాత్రమే ఉంటారని చెప్తుందా లేఖనం? చెప్పలేండి. అంటే మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారా? రచయిత ఏమన్నా మనల్ని కన్ఫ్యూజ్ చేసేసి అటు ఇటు ఏమీ చెప్పలేనట్టుగా చేశాడా? మళ్ళీ ఒకసారి చదువుతాం గ్రంథాలు 31:10లో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడంటే అర్థం ఏంటి? అరుదుగా దొరుకుతాయండి ఇవంటే అర్థం ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడంటే అక్కడ దొరుకుతాయని అర్థమా? అవి దొరకటమే చాలా కష్టం. పాడేరు ప్రాంతంలో ఒక పిచ్చుక ఉంటుందంట. ఎంత పిచ్చుక ఉంటుందంట, చిన్న పిచ్చుక. అది చాలా అరుదుగా దొరుకుతుందంట. అది ఒక రోజున సహోదరులు చెప్పారు, అది ఆ ప్రాంతంలో దొరికేటువంటి చాలా అరుదైనటువంటి పక్షి జాతిలో ఒకటి. అది ఎక్కడ పెడతాదో గూడు మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ అది పెట్టినప్పుడు ఆ పక్షి కనుక దొరికితే మేము దాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తా తమ్ముడు అని అన్నాడు. ఏ అన్నా దాని స్పెషాలిటీ ఏంది? ఎక్కడ దొరకంది, ఎప్పుడు దొరకంది, దాన్ని తీసుకొచ్చి ఇవ్వటానికి ఏంటి దాని స్పెషాలిటీ అంటే అది మాట్లాడుతుందంట. మన ఇంట్లో కొన్ని రోజులు ఉంచితే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటలు విని దాన్ని క్యాచ్ చేసి మనం చెప్పుతున్నటువంటి మాటలు అది పలుకుతుందంట. అత్యంత త్వరితంగా మానవ భాషను అవలంబించుకొని మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి పిచ్చుక అదని, అది చాలా రేరుగా దొరుకుతుందని అన్నాడు. ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు నే దొరికిందా అని అంట. ఎందుకు? అది అక్కడ ఇక్కడ దొరికేదైతే వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడో కొండ ప్రాంతాలకు వెళ్ళి రిస్క్ పడి దాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. పక్షులన్నీ మాట్లాడే పక్షులు అనుకోండి, దాంట్లో ప్రత్యేకత ఉంటుందా? దానివైపు మన మనసు వెళ్తుందా?
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడంటే పెద్ద గుంపును చూపించి గుంపంతా గుణవతే అనేలాగా ఉండరు స్త్రీలు. అయితే ప్రభు సంఘంలో చేర్చబడినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీ నిజంగా ఈ అరుదు అని చెప్పినటువంటి అరుదులో మనం ఉన్నామో లేదో పరిశీలన చేయండి. లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి, అలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారంట. గుణం కలిగినటువంటి స్త్రీ, సుగుణాలు కలిగినటువంటి స్త్రీ, దేవుడు ఆశించేటువంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ చాలా రేరుగా దొరుకుతారంట. వాళ్ళలో నేనున్నా చెప్పగలిగిన వారు ఎంతమంది? నా జీవితం అలాగనుంది. నిజంగా మీ జీవితాలు అలాగను కాపాడుకోగలిగితే ఒక అద్భుతమైన కుటుంబాన్ని కడతారండి. ఒక అద్భుతమైన కుటుంబాన్ని కడతారు. అందువలన లేఖనాలు తెలియచేస్తున్నట్టుగా ఎన్నో అద్భుతమైనటువంటి సుగుణాలు ఆశిస్తున్నాడు దేవుడు. వాటిని అవలంబించుకోవటానికి కుటుంబ జీవితంలో నిరంతరము వాటిని కనపరచడానికి ప్రయత్నం చేయండి. మీ కుటుంబాలు బాగుంటాయి. అందువల్ల మాకేం చెప్పలేదని వీళ్ళు అనుకోవచ్చామో, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మాకేం చెప్పుకోవాలో మాకు చెప్పుకుంటాం. ప్రస్తుతానికి మీకు చెప్పాము. స్త్రీగా దేవుడు ఎలాగైనా మీ నిర్మాణాన్ని చేపట్టాడో ఆశ్చర్యం, మహాద్భుతం. ప్రక్కటెముకను తీసి చేసినటువంటి నిర్మాణం అద్భుతమైనటువంటి నిర్మాణం. ఒక దైవ సంబంధమైనటువంటి గాడ్లీ ఉమెన్ అంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, క్రైస్తవ స్త్రీ, కుటుంబాన్ని కలిగినటువంటి స్త్రీ, తన స్త్రీ నిర్మాణమే మహా అద్భుతమైనది అయి ఉంది. ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీగా నిర్మాణం చేసి ఎంత శ్రద్ధ పెట్టాడంటే, ఒక ఎముకను ఒక స్త్రీగా డెవలప్ చేసుకుంటూ తీసుకొచ్చాడంటే ఎంతటి ఆశ్చర్యాన్ని కలిగించగలదో. ఎందుకు ఇంత దృష్టి పెట్టాడు దేవుడు అంటే, నీ నుంచి దేవుడు ఆశిస్తున్నాడు మంచి గుణాలను. వాటిలో 4 సంగతులు గ్రంథంలో చెప్పబడినటువంటి వాటిని మనం ఆలోచన చేసాము. ఒకటి, యోగ్యురాలుగా ఉండాలి ఒక స్త్రీ. సత్ప్రవర్తన, నోబుల్ క్యారెక్టర్, ఉన్నతమైనటువంటి జీవితపు ప్రదర్శన. ఒక రూతు ఎలాగైతే సమాజం అందరి చేత యోగ్యురాలుగా గుర్తించబడిందో, నేడు క్రైస్తవ కుటుంబంలో ఉంటున్నటువంటి ప్రతి స్త్రీ మనం ఉంటున్నటువంటి సమాజంలో మంచి పేరును సంపాదించుకోవాలి మన సత్ప్రవక్తలను బట్టి. 2, భర్తకు భార్య ఎలాగని కనిపించాలన్నాడంటే మేలు దొరికినట్టుగా భావించేలాగా ఉండాలి. కీడు కలిగింది అనుకోకూడదు. తను చేసుకున్న కాంచి నా జీవితం అంతా నష్టంలో పడిపోయింది అనుకోకూడదు. వివాహమైన దగ్గర నుంచి అనేకమైనటువంటి ఇరుకు ఇబ్బందుల్లోనే పడిపోతున్నాననేటువంటి భావన కలగకూడదు. బయట సమస్య ఎంత తీవ్రమైనా భరించగలుగుతారు, కానీ భార్య తన పురుషునికి ఇవ్వవలసినటువంటి గౌరవ మర్యాదల్లో ఏవైనా లోపించినట్లయితే, అవమానం కలిగేలాగా మాట్లాడితే పురుషుడు ఆ బాధతో కుమిలిపోతాడు. నల్లకొట్టబడతాయి ఎముకలు సైతం. కాబట్టి అలాంటి ఒక మంచి వస్తువుగా లేదా బహుమానముగా మీ పురుషులకు మీరు కనపడవలసిన వారై ఉంటారు. 3, సుబుద్ధి కలిగినటువంటి భార్యగా. సుబుద్ధి స్త్రీ అలవర్చుకోవాల్సినటువంటి మరొక గుణ లక్షణం. ప్రమాదంలో ఇబ్బందుల్లో ఉంటే భర్త క్షేమాన్ని కోరి ఎదుటివాని యొక్క కాళ్ళ దగ్గర సాష్టంగా పడగలిగినటువంటి ఒక అభిగయులులాగా మీ జీవితంలో సుబుద్ధిని అలవర్చుకోవటం అనేది చాలా అవసరమైన సంగతి. భర్త క్షేమం కంటే ఏంటి ఎక్కువ? భర్త సంతోషం కంటే ఏంటి ఎక్కువ? కాబట్టి భర్త కోసము ఒకవేళ మనం అవమానం పొందవలసినటువంటి పరిస్థితులు వచ్చినా భరించాల. అది సుబుద్ధి కలిగినటువంటి భార్య యొక్క లక్షణం. 4వది, గుణవతి అయినటువంటి స్త్రీ
ఒక మంచి గుణవతి అయి ఉండాలి. చాలా రేరుగా ఉంటారంట అలాంటి వాళ్ళు. అలాంటి వారిలో నేనున్నాను అనేటువంటి ఒక నిశ్చయిత కలిగిన వారిగా మీరు జీవితాన్ని కొనసాగించాలని, ఏమైనా మన జీవితానికి సంబంధించి వివాహ జీవితంలో పురుషునికి దేవుడు ఎట్టి ఆధిక్యతను అనుగ్రహించాడో ఆ ఆధిక్యత విషయంలో మనము సరిగ్గా ప్రవర్తించకపోతే మీ ప్రవర్తన మార్చుకోవాల్సిన వారై ఉంటారు. ప్రభువునకు వలె, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో తెలియజేశాడు. ప్రభువునకు వలె. ప్రభుకి ఎలాగని విధేయత చూపించగలుగుతారు ఒక భార్య? ప్రభువైన యేసు ఒకవేళ మన ఇంటికి ఈరోజు వచ్చాడు అనుకోండి, ఎలాగుంటుంది? యాటిట్యూడ్ ఎలాగుంటుంది? ప్రవర్తన ఎలాగుంటుంది? రాళ్ళండి. మీరు అలాగా భయంతోనో లేకపోతే నిరీక్షణతోనో మీరు ఫేస్లు పెట్టాల్సిన అవసరంలా. ప్రభువైన యేసు ఈరోజు మన ఇంటికి వస్తే మీరు ఎలాగుంటారు? గాబర పడుతుంటారు కదండి. ఆయన వచ్చాడు, ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైన సంతోషము, ఆయనకి ఏదో చెప్పుకోవాలని, లేకపోతే ఆయనకి ఇంకేదైనా చేసి పెట్టాలని, లేకపోతే ఆయనకి ఇంకేదో ఘనత కలిగేలాగే నేనేం చేయగలనని ఆతృత, కుతూహలం ఉంటుందా ఉండదా? క్రీస్తు ప్రభు మన ఇంటికి వస్తే ఉండిద్దా ఉండదా? నీ భర్త నీ ఇంటికి వచ్చినప్పుడు నీ యాటిట్యూడ్ అలాగ ఉండాలి. వచ్చిన ఎట్ట చూసి కనీసం అక్కడ కూర్చున్న లెగిసి ఏమండి వచ్చారా, ఆయన ఏదైనా లగేజ్ పట్టుకొని వస్తున్నారు అనుకోండి, ఆ లగేజ్ పట్టుకొని లోపలికి వెళ్ళడానికి వచ్చింది అనుకో, అసలు ఎంత సంతోషపడతాడు భర్త. ఏదో లగేజ్లో వచ్చాడు, ఏదో బరువుతో వచ్చాడు. ఆయన అలికిడి వినపడగానే వెంటనే నీళ్లు తీసుకొని వెదిరికి వెళ్తుంది అనుకోండి భార్య, ఎంత సంతోషపడతాడు భర్త. రాగానే వెంటనే ఫస్ట్ జేబులు ఎత్తుకుతారంట కొంతమంది. ఏం తెచ్చాడు, ఎంత తెచ్చాడు? పాకెట్ తీసుకొస్తే పాకెట్లు ఎత్తుతారంటే ఏమైనా తినేది తెచ్చాడా? ఎంత వాటికి తిండి గోల, తెచ్చిన గోల ఇది తప్ప. మధ్యాహ్నం భోజనం చేశారా? సాయంత్రం వస్తే, లేకపోతే ఆ భోజనం చేసే సమయానికి వస్తే త్వరగా చేతులు కడుక్కునండి, భోజనం చేద్దాం, నీకోసమే నేను తినకుండా ఉన్నాను అలాగా అంటారా? అంటే భర్త కోసం భార్య తినకోకుండా ఉండే భార్యలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఏమో, మీలో ఉంటే మాత్రం చాలా గొప్ప వాళ్ళే మీరు. గుణవతి తన భర్తను ప్రభు స్థానంలో పెట్టి చూస్తుంటుందంట, భయపడతా ఉంటుందంట. ఆయన ఏదో కొడతాడనో లేకపోతే రాడ్లు ఇసిరేస్తాడని ఈ భయం కాదు. ఆయన వచ్చాడంటే లోపల ఒక భయం మొదలవుతుంది గుణవతి అయినటువంటి స్త్రీకి. నీ భర్తల ఎడల భయమును కలిగి ఉండాలి. భయం కొడతాడనే, తిడతాడనే, అమ్మో ఆయన తీవ్రత ముందు మనం తట్టుకోలే, ఈ టైపు భయం కాదు. భర్త అనేటువంటి ఒక యజమానుడు ఉన్నాడు ఇంట్లో. ఆయన ఉన్నాడంటే ఒక అధికారి ఉన్నాడని అర్థం. ఇంట్లో ఒక అధికారి ముందు ఎలాగుంటాం మనం? లోపల భయపడుతున్నట్టుగా ఉంటాం కదా. అలాంటి భయాన్ని వ్యక్తపరచాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పిన సంగతి ఇదే. మీ భర్తల ఎడల భయమును కనపరచాలి. భయం ఉండాలి భర్త అంటే. అలాంటి ఒక స్త్రీగా మిమ్మల్ని మీరు అలంకరించుకొని చూడండి, కుటుంబాలు ఎంత సంతోషంగా ఉంటాయో, కుటుంబ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇంట్లో ఒక స్త్రీ సంతోషంగా లేకపోతే భర్త సరిగ్గా ఉండడు, పిల్లలు సరిగ్గా ఉండరు. ఆ మొక్కతో ఆనందంగా ఉంటే చాలు, ఎలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఉన్న అందరూ సెట్ అవుతారు. అలాంటి ఒక మంచి విలువైనటువంటి ఒక జీవితాన్ని దేవుడు స్త్రీకి అనుగ్రహించాడు. కాబట్టి మంచి కుటుంబాలను కట్టండి, ఆదర్శవంతమైనటువంటి గుణలక్షణాలు అలవర్చుకోండి.
సమాజానికి ప్రభు సంఘంలో ఉండేటువంటి బిడ్డలు వీరు, వారి జీవితాలు అందుకని ప్రత్యేకంగా ఉన్నాయి అనేటువంటి ఒక ప్రత్యేకతను మీరు కనపరచాలని, అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్త్రీలుగా మీరు ఎదుగుతూ మీ కుటుంబాలను బాగు చేసుకుంటూ దేవునికి మహిమ తెచ్చేటువంటి వారుగా మీరు ఉండాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ, ఒకవేళ ఎవరైనా మీలో గనక మమ్మల్నే తిట్టాడు అనుకుంటే గనక దయతో మన్నించగలరని మనవి చేస్తూ ముగించేస్తున్నా. అందరికీ వందనాలు.